వారి చేతి తామరై పువ్వు పోలే సెంకన్ సెంచరీ విజయావు అన్నారు. ఇక చూడండి, మన అత్యాపి అంటే అయినటువంటి గోధమ్మ ఈ రోజు పావసరంలో కృష్ణయ్య ఎలా కడతారో చెప్తూ సెంకండ్ అంది. ఎర్రని నేత్రాలు అనటం ద్వారా పుండరీకాక్షుడు అనే నామాన్ని ఇస్తుంది. ఈ రోజున పావసరంలో గోధమ్మ మనకి ఏ నామం ఇచ్చింది? సెంకండ్ అనటం ద్వారా పుండరీకాక్ష పుండరీకాక్ష రేపు ఉదయం మళ్ళీ తిరుపావై పావసరంలో మనం కలుసుకునేంత వరకు పుండరీకాక్ష అనే నామాన్ని అనుసంధానం చేస్తూ ఉండాలి. అలాగే ఆయన యొక్క ఆ ఎర్రని తిరునేత్రాలకు వేరే ఏది కూడా సమానం కాదండి. ఆ నేత్రాలకు ఏది పోలిక పెట్టలేదు ఆ ఎరుపుదనానికి. ఈ రామానుజాచార్యుల వారికి పూర్వాశ్రమంలో యాదవ ప్రకాశులు అని ఒక ఆచార్యులు ఉండేవారు అనమాట, అద్వైత పండితులు. ఆయన ఒక రోజున వేదాంత భాష్యం చెప్తూ తస్య యథాకప్యాసం పునరేకమేవమక్షిణి అంటూ ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో తెలుసా? కోతి వెనక భాగం ఉంటుంది కదా, కోతి వెనక భాగం వంటి వర్ణం కలిగిన నేత్రాలని చెప్పారట. రామానుజాచార్యుల వారికి కళ్ళమ్మట అలా అస్సూలు కాలిపోయినాయి. ఏడు చేస్తున్నారు రామానుజుల వారు. ఎందుకు ఎడుతున్నావు, నీకు నచ్చలేదు అని చెప్పింది అన్నారట యాదవ ప్రకాశుడు. నచ్చలేదు స్వామి అని ఖండించారు. ఆచార్యులనే ఖండించేశారు. తప్పు చెప్పినప్పుడు ఆచార్యులు అయినా సరే ఖండించవలసిందే. రామానుజాచార్యుల గారు అప్పుడు చెప్పారు, నువ్వు చెప్పు అయితే ఏంటో అన్నారట. అంటే అప్పుడు చెప్పారు కదా రామానుజుల వారు, తస్య యథా కప్పి ఆసం. కపి అంటే కోతి అనే అర్థమే రాదు. కమ్ పిబతి ఇది కపి అంటే నీ కమ్ అంటే నీరు అని అర్థం వస్తుంది. నీటిని తాగేటువంటిది కపి. నీటిని ఏం తాగుతుంది? కాడ. ఇప్పుడు 3 రకాలుగా కూడా అర్థం చెప్పారు రామానుజుల గారు. పుష్పం వికసించాలంటే కలువ పుష్పం నీటిలో ఉన్న ఆ కాడ ద్వారానే కదా ఆ నీటిని ఆ కాడ స్వీకరించి తదనుగుణంగా అది ఇలా వికసిస్తుంది. అది కాక సూర్యుడు కూడా నీటిని తాగుతాడు. తాగి ఇట్లా ప్రజ్వలంగా వెలుగుతూ ఉంటాడు కదా. సో సూర్య కిరణాలనే ఆలంబన చేసుకొని పుష్పం వికసిస్తుంది. ఇలా అన్ని ఉదాంతాలు చెప్తూ ఆ నీటిని తీసుకొని సూర్య కిరణాలనే ఆలంబనగా వికసించేటువంటి పరమ పవిత్రమైనటువంటి పుష్పం ఈ లోకంలో కమల పుష్పం, కలువ పువ్వు. అలాంటి కలువ పుష్పాన్ని పోలిన తిరునేత్రాలు, పుండరీకములు వంటి నేత్రములు. పుండరీకాక్ష అంటే ఏంటి? పుండరీకములు వంటి అక్షములు కలిగిన వాడు. పుండరీకాలు అంటే కలువలు, అక్షములు అంటే నేత్రాలు. పుండరీకాక్ష అంటే కలువలను పోలిన నేత్రాలు, కలువ పుష్పాల వంటి నేత్రాలు అని అర్థం. అలా చెప్పాలి కానీ ఇలా చెప్పడం ఏంటి? కోతి వెనక భాగంతో పృష్ఠ భాగంతో పోలిక కాదు కదా. పోలిక పెట్టాలన్నా కూడా దేనికైనా కయ్యానికైనా బియ్యానికైనా సమముచ్చి ఉండాలంట. పరమాత్మ తిరునేత్రాలు తీసుకెళ్ళి కోతి దాంట్లోనే పోల్చేది కాదు కదా. పవిత్రమైన పుష్పం కలువ పుష్పం. ఇంకో విషయం తెలుసారా, ఎప్పుడైనా గమనించారా? స్వామి యొక్క తిరునేత్రాలు కానీ, శ్రీహస్తాలు కానీ, పాదాలు కానీ అన్ని కూడా కలువ పుష్పాలతోనే పోలుస్తారు. పుండరి కర కమలములు, శ్రీపాద కమలములు, శ్రీపాద పద్మములు, ఇలా అన్ని తిరుముఖ మండలం, కళ్ళు అన్ని పుష్పాలతో పోలుస్తారు. ఇంకేం లేవా పుష్పాలు? ఎందుకు కలువ పుష్పాలతోనే పోలుస్తారు? ఎప్పుడైనా గమనించారా? అమ్మవారు కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మవారు ఈ సన్నిధిలో మహాలక్ష్మి తాయారు. ఆమె చేతిలో ఏముంటాయి? కలువ పుష్పాలు. ఎందుకు కలువ పుష్పాలు పట్టుకుంటుంది? ఏ లిల్లీ పూలో లేకపోతే గన్నేరు పూలు కూడా పింక్ కలర్లోనే ఉంటాయి కదా, అది పట్టుకోవచ్చుగా. ఎందుకు పట్టుకోదు అంటే సృష్టిలో ఎన్ని పుష్పాలున్నా పవిత్రమైన సూర్యకిరణాన్ని ఆలంబనగా చేసుకొని తాను స్వయంగా బురదలోనే ఉన్న ఆ బురద తనకి ఏమాత్రం అంటకుండా వికసిస్తుంది కలువ పుష్పం. కాబట్టి పవిత్రతని దృష్టిలో పెట్టుకొని దాని పవిత్రతని ఆ కలువ పుష్పంతో పోలుస్తున్నారు ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క ఏ భాగమైన. అలాగే అమ్మ ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ కాడకి ఎప్పుడైనా గమనించారా? కలువ పుష్పం కాడకి సన్న ముళ్ళు ఉంటాయి, అవునా? సన్న సన్న ముళ్ళు ఉంటాయి. పైన మొగ్గ బాగుంటుంది. అమ్మ ఎలా పట్టుకుంటుంది? మొగ్గలు పట్టుకుంటుందా? కింద కాడలు పట్టుకుంటుందా? అవునా? పట్టుకుని ఎక్కడి నుంచి ఉంటుంది అమ్మ? స్వామి పక్కనే కదా ఎప్పుడు ఉండేది. అంటే ఏంటో తెలుసా? ఈ పుష్పం ఈ జీవుడు అమ్మ పట్టుకుంది. ఎలా పట్టుకుంది? ఆ జీవుల్లో ఉన్న మంచి మాత్రం స్వామికి కనిపించేలా, మనలో ఉండే చెడు మొత్తాన్ని మూసిపెట్టేలాగా పట్టుకొని స్వామి అనుగ్రహించండి స్వామి, పాపం అపానమ్మ శుభానమ్మ వదలమణంపులవమ్మ అంటూ మన తప్పులన్నింటినీ కప్పిపుచ్చి, ఎలా అయితే తల్లి బిడ్డ చేసిన తప్పులన్నింటినీ కప్పిపుచ్చి పాపం పోన్లేండి ఏదో కరోనా కాబట్టి వాడు తక్కువ వచ్చిన మార్కులు ఆన్లైన్ చదువులు అయ్యేటప్పటికి, అదే ఆఫ్లైన్ అయితే వాడు బాగా చదువుకుని ఉండేవాడు. ఏదో వాడు చెప్తుంది 10th క్లాస్ లో కరోనాలో 10th క్లాస్ పాస్
దయచేసి తిట్టుకోకండి. ఎవరైనా మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటే కరోనా టైంలో, అంటే జనరల్గా అప్పుడు ఏం జరగలేదు కాబట్టి క్లాసులో వాళ్ళకి నాలెడ్జ్ లేదు, బలవంతంగా వాళ్ళని పాస్ చేయించారు అనే ఉద్దేశంలో, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గురించి కాదు. అలా మనం చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చి అమ్మ ఆ స్వామికి మనం అనుగ్రహించమని ప్రార్థించడానికి కరువు పుష్పాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ అందుకనే తామரை పూ పోలే శంకన్ సిరిచేదే ఎమ్మేలు విషయాలు మా మీద చూపించవయ్యా అని అంటున్నారు అనమాట ఇక్కడ. అలా నీ విరహంతో ఉన్నటువంటి మా మీద కొంచెం కొంచెంగా కళ్ళు తెచ్చి ప్రకాశం చూపించారయ్యా. ఈ రోజుల్లో పిల్లలన్నీ నూనె అసలు రాయట్లా, గమనించారా? అస్సలు నూనె పెట్టట్లా. కాలేజ్ నుంచి వస్తారా, అమ్మ బాగా తలనొప్పిగా ఉంది అసలు ముందు రావే అంటే అమ్మ ఒక్కసారి రాస్తుందా, కూర్చోబెట్టి ముందు ఒకసారి రాస్తుంది, పాయిగా తీసిన తర్వాత ఇంకోసారి రాస్తుంది, ఒక్కసారి చేతిలో తీసుకుంటున్నా 2 సార్లు 3 సార్లు తీసుకొని ఆరంగా రాస్తుంది. అంటే అప్పటిదాకా ఎండిపోయి బాగా వేడిగా ఉన్నటువంటి మాడు జుట్టు అంతా కూడా శాంతపరచడానికి నిదానంగా నవరత్నం తేలాలు కొంచెం కొంచెంగా పట్టిస్తూ ఉంటారు. అవునా? అలాగే ఎండలు బాగా ఎండిన భూమి మీద ఒకేసారి సముద్రం ఉప్పొంగో లేకపోతే నది ఉప్పొంగో నీళ్లు వచ్చేసినాయి అనుకోండి, అప్పటిదాకా ఎండిపోయి ఉందిగా, ఇప్పుడు నీళ్లు వచ్చినాయి చక్కగా ఉండొచ్చుగా, పొలం ఉండదు, ఏమవుతుంది? మునిగిపోతుంది. అవునా? ఎలా రావాలి? కొంచెం పడాలి వర్షం. 10 రోజులు ఎండ కాస్తే 1 రోజు వర్షం పోదాం చెప్పరా? అలా రావాలి. అలా వర్షం నీళ్ళు కొంచెం నీళ్లు పెట్టాలి. పైకి ఒకేసారి మొత్తం పెట్టకూడదు. కుంపట్లలో మొత్తం నీళ్ళు ఒకేసారి పెట్టామనుకోండి, ఏమవుతుంది? తులసమ్మ తెల్లారికి పెద్దదైపోతుంది. చంద్రుని చల్లని వెన్నెలు కురిపించినట్టుగా నిన్నే ఆశ్రయించుకున్న మమ్మల్ని నీ చల్లని చూపులతోటి ధరింపచేయి స్వామి అంటుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీ అందరికి, ఎంతవరకు మీకు గుర్తుందో చూద్దాం. సూర్య చంద్రుడు ఒక చోట కలిసి ఉన్నారు. అయితే స్వామి ఒక అవతారంలో ఇలాగే తీక్షణమైన చూపులు చూశాడు, చల్లని చూపులు చూశాడు. ఏకకాలంలో ఏ అవతారంలో ఒకేసారి 2 చూపులు చూపించాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, క్లూ ఇస్తా, మీకు అర్థమవుతుందో చూద్దాం. సింహాలు తన పిల్లలకి పాలిస్తూ అదే సమయంలో వేటాడింది కూడా. సింహం తన పిల్లలకి పాలిస్తూనే శత్రు జంతువు మీద పంజా విసురుతుంది. ఏకకాలంలో బిడ్డకి పాలిస్తుంది, శత్రువు మీద పంజా విసురుతుంది. ఇప్పుడు చెప్పండి ఏ అవతారం? నరసింహావతారం. నరసింహస్వామిగా స్వామి ఏం చేసినప్పుడు తననే నమ్ముకున్నటువంటి పరమపాదోత్తముడైన ప్రహ్లాదాన్ని కటాక్షించడానికి చల్లని చూపులు, అదే సమయంలో హిరణ్యాక్షుడి పట్ల కోపోద్రిక్తమైనటువంటి ఆ చూపులు చూపించాడు. అందుకని చాలా మంది నరసింహస్వామిని చూడగానే భయం వేస్తుందండి అని అంటారు. నిజానికి ఆయన ఆశ్రయించుకున్న వాళ్ళకి భయమేదు, అందంగా కనిపిస్తాడు. అడవి సింహం అంటారు తిరుమల ఆడవాళ్ళు, అందమైన సింహం అని. అందుకని మన అమ్మ కూడా ఏం చేసింది, ఆ అందం కనిపించట్లేదని, ఇక్కడే ఉంటే కనిపించట్లేదని ఇలా కిందకి జారి ఎడమ తొడ మీదకి వచ్చి ఇలా తలపైకి ఎత్తి చూసిందట. అందగాడ అంటారు, అడగే సింగర్ అంటారు. అంటే ప్రేమతో ఇప్పుడు చూడండి, ఏం నచ్చింది ఆ పిల్లలు, ఏం నచ్చిందని ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అంటే నా కళ్ళ చూసుకోవడము అంటున్నారు. అవునా? అంటే ప్రేమించే వాళ్ళతో కళ్ళతో చూస్తే ఒక రకంగా, ద్వేషించేటప్పుడు ద్వేషభావంతో చూస్తే ఆ రకంగానే కనిపిస్తుంది. ఇప్పుడు హిరణ్యకశిపుడు శ్రీహరి పట్ల ద్వేషభావాన్ని నింపుకున్నాడు కాబట్టి ఆయన భయంకరంగా కనపడ్డాడు. లక్ష్మీనాక్షాంగ శ్రీవత్సక్యతే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణనిధయేభ్యః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం స్వస్తిష్ఠమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుతీర్థతనోజాయై గోదాయై నిత్యమంగళం श्रीनगर्यां महापुर्यां ताम्रवर्ण्यकरेतले श्रीचन्द्रिणी मूलधाम्ने षडगोपाय मङ्गलमये सत्कृतायास्तु मङ्गलं गोविन्दा याज्ञै सर्वस्य सिद्ध्यै सर्वमेव तेनाप्नोति जयति नारायण
विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् करुणासुरकाले वन्दन्नैच्छे वित्तोकाय यथैव भगवान् गोविन्दाय तै कुमेरे विरमित्वं कुन्दन्नोऽर्तो मे தம்மை துண்ணம் குலத்தில் பிறந்தோனி தேவரங்களை கொள்ளாமல் போகாது यथैव भगवान् गोविन्दाय तै कुमेरे विरमित्वं कुन्दन्नोऽर्तो मे यावो पुनर्केन मार्चैवो மச்சி அந்த பரவுண்டவாதனை கேசவனை திகழ்முகத்து செய்யார் வெண்ணிறங்கி அந்த பரவுண்டவாத்தை स्वधीरन् विनाशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषाः सह सोऽयामनोता बृहस्पतिर्मातरिश्रोतवायः सन्ध्रुवानावाता अंगन्मा ஞாலத்தரசர் அபிமானா அங்கமாய் வந்துனின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோர் கிங்கினி வாய்ச்செய்தார் தாமரை பூப்போலே கொண்டெங்கள் மேல் நோக்குதியே எங்கள் மேல் சபாம் சென்று எல்லோரெம்பாவாய் அபிமானபங்கமாய் வந்துமின் பல்லை கட்டில் பெய்தோ கிங்கினிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிறிதேயும் மேல் விரியாவோ நீலாதுங்க சனகிரிதவே சுத்தமுத்போத்ய கிருஷ்ணம் பாராட்யம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி சோத்விஷ்டாயாம் நாடந்தோன்னோர் இது யார் நல்லவர்கள் வாழ்வோர் நந்தீர்க்கும் பரமனை காட்டு வேதம் அனைத்துக்கும் வித்தாகும் ஓதை தமிழ் ஐந்து அறியாத மானிடரை श्रुतिषु भगया पूर्वभैन्यां तुलसी कारणोद्भवां पाण्ड्ये विश्वङ्करां गोदां वन्दे श्रीरङ्गनायकी निद्रामुद्राभिरामं घटिनिगडशिरपार्श्वविन्यस्तास्तम् कदाहङ्गावेरी खडपरिसरे रङ्गपातं पुण्ये महतिपुरिणे मङ्गलगुणम् ध्येयं रङ्गेशं कमलनयनं शेषशयनवर्गा पश्येयन्तां पुनरविपुरीं श्रीमतीवरङ्गकाम्नः नदातु पीतामृतमूर्छितानां नादौकसा